హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈ వీడియోలో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. ఇవి షేర్ మార్కెట్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయి. 4 to 5 yearsలో మీ మనీ డబుల్ కూడా చేస్తాయి. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మ్యూచువల్ ఫండ్స్లో ఓపెన్ ఎండెడ్ ఫండ్స్, క్లోజ్ ఎండెడ్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్, బ్యాలెన్స్డ్ ఫండ్స్, డెబ్ట్ ఫండ్స్, ఇవి మొత్తం మ్యూచువల్ ఫండ్స్లో పార్ట్. సో మనం పాపులర్ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం, ఏవైతే ఎక్కువ ప్రాఫిట్స్ ఇచ్చాయో. సో ఫస్ట్ వన్, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. ఈ ఫండ్ యొక్క బెనిఫిట్ ఏంటంటే ఇందులో చాలా తక్కువ రిస్క్, ఎందుకంటే మీ మనీని షేర్ మార్కెట్లో టాప్ 100 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ స్మాల్ క్యాప్ ఫండ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్లో కంటే రిటర్న్ తక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయండి, అప్పుడు మీకు ఎక్కువ రిటర్న్స్ అనేవి వస్తాయి. వీటిలో చాలా ఫండ్స్ ఉన్నాయి, బట్ మా టీం మొత్తం అన్నిటినీ కంపేర్ చేసి 2 మ్యూచువల్ ఫండ్స్ని మాత్రమే బెస్ట్ అని ఫైనలైజ్ చేశాయి. అవి ఏంటంటే యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ అండ్ కెనరా రొబాకో బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్. ఈ రెండింటిలో ఆల్మోస్ట్ రిటర్న్స్ సేమ్గా ఉన్నాయి. 1 yearలో కెనరా రొబాకో రిటర్న్స్ చాలా బాగున్నాయి, 20.99%, అండ్ యాక్సిస్ది 17.08%. మీరు గ్రోలో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఫస్ట్ మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ నెంబర్ ఫిల్ చేసి వెరిఫై చేయాలి. ఆ తర్వాత మీ పాన్ కార్డ్ ఫిల్ చేసి దాన్ని కూడా వెరిఫై చేయాలి. ఆ తర్వాత మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి, అంటే డేట్ ఆఫ్ బర్త్, యాన్యువల్ ఇన్కమ్, జెండర్, ఆక్యుపేషన్. నెక్స్ట్ స్టెప్, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వేసి వెరిఫై చేయాలి. దెన్ మీ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్, మీరు మీ అడ్రస్ వెరిఫై చేయాలి. లాస్ట్ స్టెప్, మీ సైన్ని వెరిఫై చేయాలి. అప్పుడు మీ అకౌంట్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఏ మ్యూచువల్ ఫండ్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో సెర్చ్ చేసి 1 time ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదా ఎస్ఐపి కూడా చేయవచ్చు. సెకండ్ కేటగిరీ, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసే రిస్క్ కొంచెం పెరుగుతుంది, ఎందుకంటే మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో షేర్ మార్కెట్లో 101 కంపెనీ నుంచి 215 కంపెనీస్లలో ఇన్వెస్ట్ చేస్తారు, అండ్ అలాగే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మీరు రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉంటే మీరు మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. మీరు మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో లాంగ్ టర్మ్ వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో కూడా 2 మంచి ఫండ్స్ ఉన్నాయి. అవి PGIM ఇండియా మిడ్ క్యాప్ అండ్ యాక్సిస్ మిడ్ క్యాప్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. PGIM 1 year రిటర్న్ 50.93%, అంటే 1 yearలో మీ మనీ 1.5% కంటే ఎక్కువ డబుల్ అవుతుంది. యాక్సిస్ మిడ్ క్యాప్ 1 year రిటర్న్ 25.41%. ఒకవేళ మీరు 1 year ముందు 1 lakh యాక్సిస్ మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు 1,25,000 అయ్యేవి. ఒకవేళ 1 year ముందు 1 lakh PGIMలో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు 1,50,000 అయ్యేవి. థర్డ్ కేటగిరీ, స్మాల్ క్యాప్ ఫండ్స్లో రిస్క్ ఎక్కువ, వాటికి బదులు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సో దీనికి బదులుగా మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ బెటర్. ఈ మ్యూచువల్ ఫండ్లో మీరు మనీ లార్జర్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్లలో ఇన్వెస్ట్ చేస్తారు. సో మీకు రిస్క్ తక్కువగా ఉంటుంది అండ్ రిటర్న్స్ కూడా బాగా వస్తాయి. ఇందులో 2 బెస్ట్ ఫండ్స్ ఉన్నాయి, పరాగ్ పరీక్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ అండ్ యాక్సిస్ మల్టీ క్యాప్ ఫండ్. యాక్సిస్ 1 year రిటర్న్ 17.02% అండ్ పరాగ్ పరీక్ 1 year రిటర్న్ 31.03%. ఫోర్త్ కేటగిరీ, ELSS మ్యూచువల్ ఫండ్. ఈ ఫండ్ ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది చాలా బెస్ట్. సెక్షన్ 80C ఇన్కమ్ ట్యాక్స్ అకార్డింగ్, ఒకవేళ మీరు ప్రొవిడెంట్ ఫండ్, లైఫ్ ఇన్సూరెన్స్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇన్కమ్ ట్యాక్స్లో ఎక్సెప్షన్ దొరుకుతుంది. ఇందులో మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సెప్షన్ దొరుకుతుంది అండ్ అలాగే మంచి రిటర్న్స్ కూడా వస్తాయి. ఇందులో కూడా మా టీమ్ చాలా ఫండ్స్ని అనలైజ్ చేసి తర్వాత 2 ఫండ్స్ని ఫైనలైజ్ చేశారు. కెనరా రొబాకో ఈక్విటీ ట్యాక్స్ సేవర్ అండ్ మైరే ఎసెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్. కెనరా రొబాకో 1 year రిటర్న్ 24.99%, మైరే 1 year రిటర్న్ 20.14%. ఒకవేళ మీరు మైరే ఫండ్లో 5 years ముందు 1 lakh ఇన్వెస్ట్ చేసి ఉంటే అది ఇప్పుడు 2,41,861 రూపీస్ అయ్యేవి. సో ట్యాక్స్ ఎక్సెప్షన్ కోసం మీరు ELSSలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇది గవర్నమెంట్ కూడా చెప్పింది. ఇది లీగల్ ప్రాసెస్. సో ఫ్రెండ్స్, మీకు ఏ మ్యూచువల్ ఫండ్ బాగా నచ్చిందో దాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.